సార్వత్రిక ఎన్నికలకు ముందుకు సంస్థాగతంగా పార్టీలో కీలక మార్పులు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. లోక్సభ ఎన్నికలే టార్గెట్గా పలు రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను మార్చింది. తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరే స్థానంలో సీనియర్ దీపాదాస్ మున్షీని నియమించింది. అటు ఏపీ, ఛత్తీస్గఢ్కు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది ఏఐసీసీ. లోక్సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో రెడీ అవుతుంది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగానే చాలా రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. ఇప్పటి వరకు 12 రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు చేసింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరేను షిఫ్ట్ చేసింది. ఆయన స్థానంలో వెస్ట్ బెంగాల్కు చెందిన సీనియర్ నేత దీపాదాస్ మున్షిని తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది. ప్రస్తుతం ఆమె కేరళ, లక్షద్వీప్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వీటితో పాటు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించడం విశేషం. దీపాదాస్ మున్షి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కీలకంగా పనిచేశారు. ఏఐసీసీ ఎలక్షన్ అబ్జర్వర్ గా ఇక్కడ పనిచేశారు. ఇక మాణిక్రావు ఠాకరేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ బెంగాల్కు చెందిన సీనియర్ నేత ప్రియారంజన్ దాస్ మున్షి సతీమణి దీపాదాస్ మున్షి కోల్కతాలో జన్మించారు. రవీంద్ర భారతి వర్సిటీలో చదువుకున్న దీపాదాస్ మున్షి నాటక శాస్త్రంలో ఎంఏ చేశారు. 15వ లోక్సభలో రాయ్గంజ్ పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీలో సభ్యురాలుగా పనిచేశారు దీపాదాస్ మున్షి. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అటు రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఛత్తీస్గఢ్ బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. యూపీ బాధ్యతలో ఉన్న ప్రియాంక గాంధీని ఇన్ఛార్జిగా తప్పించి అవినాష్ పాండేకు రాష్ట్ర బాధ్యతలను కట్టబెట్టింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాకూర్ను నియమించింది హైకమాండ్. తమిళనాడుకు చెందిన ఠాకూర్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇక అజయ్ మాకెన్ను ట్రెజరర్ గా, మిలింద్ దియోరా, విజయ్ ఇందర్ సింగ్లా జాయింట్ ట్రెజరర్ గా వ్యవహరించనున్నారు.